బ్యూటిఫుల్ పీపుల్. బయటికి వెళ్ళామంటే ఈ కొబ్బరి బొండం ఉండాల్సిందే మనకి. అమ్మ ఊరికి ముందు కొనేస్తుంది. వందే భారత్ అనగానే చెల్లి రెడీ అయ్యి అరుగు మీద కూర్చుంది. మనం వేసిన చెట్టుకి కాసిన గులాబీ పువ్వు పిల్లలకి బాయ్ చెప్పడం భలే అనిపిస్తుందండి. అలా ఆటోలో బయలుదేరిపోయాము. ఇన్ని పువ్వులు పూసాయన్నమాట మన చెట్టుకి. చెల్లికి ఎంత ఆనందమో గూగుల్ మ్యాప్స్ చూడడం అంటే. వేర్ ఈజ్ మై ట్రైన్ యాప్ కూడా ఆన్ లో ఉండాల్సిందే. అన్నవరం వరకు వచ్చిందంటండి, ఆల్మోస్ట్ వెళ్ళిపోతుంది. మన స్నాప్చాట్ ఫిల్టర్ కి కళ్ళజోడు నచ్చదు. వెళ్లే గమ్యమే కాదు, ప్రయాణం కూడా బాగుంటుందండి. అది ధవళేశ్వరం రాజమండ్రి అయితే చూస్తూ వెళ్ళిపోవచ్చు. ఈ రాజమండ్రి రైల్వే స్టేషన్ లుక్ మాత్రం బయట నుంచి భలే గ్రాండ్ కనిపిస్తుంది. ఇంకా ముగ్గురు 3 బ్యాగులు కాకుండా ఒక ట్రాలీ పట్టుకుని వచ్చాము. అమ్మయ్య, ట్రైన్ ఇంకా వెళ్ళిపోలేదు. మొదటిసారి వందే భారత్ ట్రైన్ ఎలా ఉంటుందో చూడాలి. అబ్బో, ఏసీ బోగి ఎప్పుడు బయట నుంచి చూడడమే. రైల్వే స్టేషన్ కి 4 గంటల ముందు వెళ్ళి కూర్చోమన్నా కూర్చోవచ్చు. మన వాళ్ళకి బయలుదేరే ముందే నీరసం వచ్చింది, కూర్చుండిపోయారు. ఎంతసేపు కూర్చున్న టైం తెలియదండి. చుట్టూ చూస్తూ గడిపేయచ్చు. ఎంత దూరం నుంచి అన్న మన కళ్ళు ఈ హ్యాండ్ బ్యాగుల్ని బ్యాక్ ప్యాకుల్ని స్కాన్ చేసేస్తాయి. అమ్మయ్య, అనౌన్స్మెంట్ వచ్చింది, మన వందే భారత్ వచ్చేస్తుందట. ఏం కావాలి నీకు? సీట్ అన్నట్టే కదా ఉంది. ఇదేనా కొత్త రైల్వే స్టేషన్ కడతారంట రాజమండ్రిది. నిజంగానే ఇదేదో ఎక్కడో చూసాను, చెల్లికి చెప్తున్నాను. ఎప్పుడో లాంచ్ చేసినప్పుడు ఫోన్ లో చూసాము, ఫస్ట్ టైం కల్లారా చూడము. ఏదో బుల్లెట్ ట్రైన్ లుక్ ఉందండి. అదేంటి అంత స్లోగా వస్తుంది అంటుంది చెల్లి. ఇక్కడ నుంచి హైదరాబాద్ బేగానే వెళ్తుందేమో, కానీ అటుపక్క నుంచి ఇక్కడికి రావడానికి మాత్రం చాలా టైం పట్టింది. అసలు ట్రైన్ ఎక్కుతున్నాం అంటే ఓ హడావుడి, ఒక ఇది అదంతా లేదనమాట. ఇక్కడ జనం తక్కువ అవడం వల్ల రాగానే చెల్లికి డౌట్లు మొదలైపోయాయి. లోపలికి రాగానే అనిపించిన విషయం ఏంటంటే ఈ వందే భారత్ డొమెస్టిక్ ఎయిర్లైన్స్ కి ఎక్కువ, ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ కి తక్కువ అన్నట్టు అనిపించింది. చాలా బాగుందండి. లోపల అన్ని చాలా శ్రద్ధగా చేపించారు. అసలు అమ్మకి పేపర్ కనిపించడం ఆలస్యం, చదివేస్తుంది మొత్తం. అమ్మాయి ఎలా ఉంది అంటే ఎక్సలెంట్ ఉందని చెప్తుంది. అబ్బో, ఫస్ట్ మనకి కలర్ఫుల్ వాటర్ బాటిల్ ఇచ్చారు. రంగులు భలే ఉన్నాయండి. వందే భారత్ లో విద్యావంతులు చాలా మంది ఉన్నారు. మనది వెనక విండో సీట్, మన సీట్స్ లో వేరే వాళ్ళు టిఫిన్ చేస్తున్నారు అనమాట. సో అది అయ్యాక వెళ్ళాలి మనం. విండో సీట్ లేకపోతే ప్రయాణంలా ఉండదండి. ఫోటో పోస్ట్ కాదు. బ్యాగ్స్ పెట్టుకోవడానికి చాలా స్పేషియస్ గా ఉంది. అమ్మయ్య, మన గోదావరి బ్రిడ్జ్ ఎన్ని సార్లు చూసినా మళ్ళీ చూడాలనిపిస్తుందండి. ఈసారి గోదావరి గాలి తగలలేదు మనకి. విన్నారా అండి చెల్లేమందో? అస్సలు సౌండ్ లేదండి. వందే భారత్ నిజంగా భలే స్మూత్ గా అనిపిస్తుంది. ఈ గ్రీనరీ హైదరాబాద్ దగ్గరికి వెళ్లే కొద్దీ మనకి కనిపించదు. వందే భారత్ లో స్నాప్చాట్ ఫిల్టర్ తో మాటలు. చెల్లికి వందే భారత్ బాగా నచ్చింది, అమ్మకు కూడా. మొత్తం ఫ్లైట్ సీట్ లో ఉన్న ఫీచర్స్ అన్ని ఉన్నాయి. మనకి టిఫిన్ కి, లంచ్ కి టేబుల్ కూడా. ఈ పేపర్ పువ్వులు భలే అందంగా ఉంటాయండి. ఎక్కువ కాలం ఉంటాయి, ఎక్కువ పెరుగుతాయి కూడా. సౌండ్ లేకుండా ఇంత ఫాస్ట్ గా వెళ్తుంటే భయం వేస్తుంది కూడా. నిజంగా మినీ విమానం ఎక్కినట్టు ఉందండి. అసలు చాలా గ్రేట్ అన్నమాట. చాలా బాగుంది అసలు. ఇంకా మనకి ఫుడ్ తీసుకురాలేదు. సో ఇప్పుడే చెల్లి చెప్తుంది అనమాట, అది బ్రెడ్ ఉంది అనేసి. ఇంకా వందే భారత్ లో కూడా బ్రెడ్. ఏ ఇడ్లీ, ఉప్మా, పెసరట్టు పెడితే సరిపోద్ది మనకి. ఈ బ్రెడ్లు ఇవన్నీ మన వల్ల కాదు. ఇది కూడా వేస్ట్ అయిపోద్ది. ఈ కెచప్లు, ఈ సాస్లు, బాబోయ్. అసలు సౌండ్ లేకుండా వెళ్తుంది అనమాట. అది చాలా మంచి విషయము. ఇదే ఫాస్ట్ లో మామూలు ట్రైన్ వెళ్ళింది అనుకో, అది చాలా సౌండ్ వస్తుంది కదా. సో వెరీ నైస్ అనమాట. దేవుడా, ఈ బ్రెడ్ సాస్లు మాత్రం ఉండకూడదు అనుకుంటూ తీసుకుంటున్నాము. చూద్దాం ఏముంటుందో. ప్లేట్ మాత్రం చాలా ఐటమ్స్ తో చాలా కలగా ఉంది. అన్ని రంగులు ఉన్నాయి దీంట్లో. ఇడ్లీయా? వావ్. ఇడ్లీ, వేరుశనగుల చట్నీ. పండగే వేరుశనగుల చట్నీ అనుకుంటా. అమ్మయ్య, బతికిపోయామండి. బ్రెడ్ బర్గర్ కాకుండా గారి ఇడ్లీ పెట్టారు. ఇది వేరే సాంబార్. ఇడ్లీలోకి అబ్బో, మళ్ళీ హ్యాండ్ వాష్ ఇవన్నీ దాటుకుంటూ వెళ్ళాలని ఇంకా చెక్క స్పూన్ తో కానిచ్చాం అనమాట. అమ్మ, ఇడ్లీ పండగ. టేస్ట్ భలే ఉందండి. అచ్చు ఇంట్లో చేసినట్టు చాలా చాలా మంచిగా హోమ్ ఫుడ్ లా ఉంది. ఎలా ఉంది టేస్ట్? బాగుంది. ఈ బ్రెడ్ అయితే వేస్ట్ అయిపోయేది. ఇడ్లీ మొత్తం సేల్స్ అయిపోయింది. చాలా బాగుంది. స్పాంజ్ లా మెత్తగా. బ్రెడ్ రావాలి. అమ్మయ్య, ఇడ్లీ. మనం ఇంతకన్నా మంచి పని చేయం. మా రివ్యూ తప్పవచ్చేమో. మేము అప్పుడప్పుడు బయటకు వెళ్తాం కదా, సో మాకు ఏదైనా బాగా నచ్చుద్ది. కొంచెం స్మూత్ గా ఉంటే సరిపోతుంది. చెక్క స్పూన్ ఇంకా ఆపట్లేదు.
టేస్ట్ ఎలా ఉందో చూస్తారా? నిజంగా చాలా బాగుంది అసలు. స్మూత్గా చాలా లైక్ నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా ఉందనమాట. లైక్ ఇడ్లీ కోసమన్నా వందే భారత్ ఎక్కచ్చు. చాలా బాగుంది నిజంగా. అయిపోయిందా? బాగుందా? 2 నిమిషాల్లో అవగొట్టేసావా? 3 కదా. ఏంటది? పెరుగా? ఉప్పేసారో లేదో అంట. అమ్మ ఫ్లైట్ లాగా ఉంది కదమ్మా. సేమ్. ఈ సాంబార్ ఇవన్నీ కలిసిపోయి ఏదోలా ఉంది. ఈ స్పూన్ వల్ల కొంచెం తేడా కొట్టింది. బాగుంది కానీ మన సాంబార్ ఇడ్లీ బయట వ్యూ చూస్తూ అనమాట. వర్షాకాలం లెక్కాలన్నమాట వందే భారత్. నీళ్ళలా ఉంది ఎందుకంటే వాటర్లో కలుపుకోమన్నారు కదా. మనం ఎప్పుడు అలవాటు లేక తాగడం. అమ్మ మేము తినేసాక మొదలెడతానందనమాట తినడము. ఎందుకంటే మాకు ఇవి సరిపోలేదనుకో అమ్మది కూడా ఇచ్చేద్దామని. ఎంతకన్నా ఏం చెప్పగలమండి అమ్మల గురించి. నాకు హాట్ వాటర్ తాగడం భలే ఇష్టం అండి. ఏదో టీ తాగినంత ఫీల్ వస్తుంది. వాళ్ళు టీ కలుపుకోమని ఇచ్చారు హాట్ వాటర్. ఏమో ఎప్పుడో టేస్ట్ చేసాం గుర్తులేదు. బాగుందా అమ్మ? బాగుంది ఉప్మా. బాగున్నాయి హాట్ వాటర్. హాట్ వాటర్ బాగున్నాయి. ఒకసారి ట్రైన్ లో కానీ ఫ్లైట్ లో కానీ ప్రయాణం చేస్తే ఇలాంటివన్నీ హ్యాండ్ బ్యాగ్ నిండా నిండిపోతాయి. వావ్ ఎంత అందంగా ఉందో చూడండి అసలు వర్షం వచ్చేలాగా. అమ్మ చాక్లెట్ తినమ్మ బాగుంది. లేకపోతే పిల్లలు తినేది మళ్ళీ. ఇదిగోండి తినడం అయ్యిందో లేదో ఈ కొబ్బరి బొండం నీళ్ళు తాగమని ఇస్తుంది. శుభ్రంగా తినేసాక నిద్ర వస్తుంది. చెల్లి ఆల్రెడీ స్లీప్ వేసి లేచేసింది. పేపర్లు తిప్పేస్తుంది. న్యూస్ ఏంటంటే ఏమో అంటుంది. వావ్ ఎంత బాగున్నాయో చూడండి. పొలాలు కొంతవరకు ఉంటాయి మంచిగా ఇలాగే. తర్వాత నుంచి వేరే నేల స్టార్ట్ అవుద్ది. అద్దాల మీద నీళ్లు పడుతుంటే నేను అనుకున్నాను వర్షం వచ్చేస్తుందా అనుకున్నాను. ఇక్కడ వరి కోత అయిపోయింది అనుకుంటా. ఏసీ మరీ ఎక్కువ కాదు మరీ తక్కువ కాదు అనమాట. చాలా ప్రశాంతంగా ఉంది. సిగ్నల్ మాత్రం రావట్లేదు. ఫోన్ సిగ్నల్ ఎయిర్టెల్ ఎందుకో ఫోన్ సిగ్నల్ రావట్లేదు. మంచి పనే, వాడక్కర్లేదు ఫోను. నైస్. అసలు పక్క ట్రైన్ వెళ్తుంటే ఎంత సౌండ్ రావాలి, ఒక్క చిన్నది కూడా లేదు సౌండ్. అమ్మ మళ్ళీ చేతిలో టాబ్లెట్ పెట్టి అది వేసుకోవడానికి కొబ్బరి నీళ్ళు ఇచ్చింది. అబ్బా మనం చదువుకున్న నోజు వీడు. అదో బాధ ఆనందం రెండు కలిపి వచ్చేస్తాయండి ఈ స్టేషన్ ని చూసినప్పుడు. చాలా జ్ఞాపకాలు ఉన్నాయండి ఇక్కడ. శుభ్రంగా తినేసి స్లీప్ వేసింది. ఇంకో వందే భారత్ లా ఉంది. చిన్నప్పుడు రైల్వే స్టేషన్ పక్కన ఇల్లు కట్టుకోవాలనిపించేది. చూడండి పొలాల మధ్యలో గుడి. ఇక్కడ నుంచి చెట్లు మానేసి కొండలు కనిపిస్తున్నాయి. అమ్మాలు కడుపు నిండా తిని శుభ్రంగా పడుకుని ఇదిగో ఇప్పుడు లేచి కబుర్లు చెప్పుకుంటున్నారు. మన డ్రైవర్ గారు డ్యూటీ దిగుతున్నారు. లుమినరీ ఓవర్సీస్ వల్ల దుర్గమ్మ గుడి వల్ల విజయవాడ రైల్వే స్టేషన్ అంటే కూడా ఒక రిలేషన్ ఏర్పడింది అనమాట. వందే భారత్ లో వీళ్ళ ఫుడ్ సప్లై చూద్దాము. చూడండి ఎలా స్టోర్ చేస్తున్నారు. నేను పడుకుండిపోయాను, చెల్లి వెళ్ళి తీసింది. ఇవి ట్రైన్ చాలా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు. ఫుడ్ చాలా స్మూత్ గా మెయింటైన్ చేస్తున్నారు. అంటే టేస్ట్. దీని వల్ల కూడా చాలా ఎంప్లాయ్మెంట్ వచ్చిందండి. వందే భారత్ లో కూడా మెట్రో లాగా అనౌన్స్మెంట్స్ డోర్లు ఎడమ వైపు తెరుచుకుంటాయి అని. ఈ కొండపైన ఉంటే భలే ఉంటదండి. నేను చెప్పాను అమ్మకి చెల్లి తినేస్తే తినేయని. తినేస్తుంది మా చెల్లి. నేను వీడియో తీస్తున్నానని మళ్ళీ అమ్మకి ఇచ్చేస్తుంది. ఇలాంటి చోట్ల మోటార్ వేయించడానికి బోల్ అంత ఖర్చు అవుద్దండి. ఇక్కడ ఏరియాస్ అన్ని వాటర్ సప్లై కష్టం అని చెప్తుంది అమ్మ. నేను ఇండియా అంతా ఒకలాగే ఉంటదేమో అనుకునేదాన్ని ఒకప్పుడు. నెక్స్ట్ స్టాప్ ఖమ్మం అట. ఇందాకటి వరకు పచ్చని కొండలున్నాయి, ఇప్పుడేమో బండ బండ రాళ్లున్నాయి. నెక్స్ట్ స్టాప్ వరంగల్. గంటకి 95 కిలోమీటర్ల స్పీడ్ తో వెళ్తుందటండి. వైఫై కనెక్ట్ చేసుకుంటే కొన్ని సినిమాలు వస్తున్నాయి. ఈలోగా మళ్ళీ ఫుడ్ వచ్చింది. లంచ్ ఎలా ఉంటుందో చూద్దాము. సడన్ గా మన వాళ్ళు హైదరాబాద్ నుంచి ఢిల్లీ తీసుకెళ్లిపోయారు. చపాతీలట. బాబోయ్ చపాతీ అంటమ్మా. అమ్మయ్య చపాతీ బంగాళదుంప కూర సరిపెట్టేయలేదు. రైస్ ఇచ్చారండి. వంకాయ పన్నీర్ కూర పప్పు ఏది మిగల్చకుండా తినేయచ్చు. చాలా పద్ధతిగా చాలా నీట్ గా ప్యాక్ చేశారండి. చెల్లి టేస్ట్ అడుగుతా. వేరు వేరుగా బాగున్నాయి. టేస్ట్ కూడా బాగుంది. మనకు పడదు. అన్ని తినాలి. బాగుందమ్మా ఫుడ్. మంద క్యాటరింగ్. అమ్మ
చెల్లితో పాటు నేను కూడా చెప్తున్నానండి, చాలా బాగుంది అసలు. ట్రైన్ లో పులిహార కాకుండా ఇంకేదైనా తినడం ఇదే మొదటిసారి అనమాట. అది ఇన్ని కూరలతో భోజనం. నాకు నచ్చితే ముద్దకి పొగడేస్తాను, లేకపోతే ఒక్క ముద్ద కూడా నోట్లో పెట్టను. చూడండి 130 కిలోమీటర్ల స్పీడ్ తో వెళ్తుంది. అబ్బో వచ్చేస్తుందండి సికింద్రాబాద్. భలే ఉందట, నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుందట. ఈ స్వీట్ తో మన వందే భారత్ భోజనం అయిపోయింది. బాగుంది, సాల్ట్ కలుపుకున్నాక బాగుంది. చూడండి వీళ్ళెవరు కొండ పైన కట్టేశారు ఇల్లు. అమ్మో టవర్ పక్కన. వేర్ ఇస్ మై ట్రైన్ చూడడం చెల్లికి అదో ఆనందం. సో ఇదండి వందే భారత్ లో మన ప్రయాణం. ఆ సీట్ లో కూర్చుంటే లేవబుద్ధి అవదు, అంత కంఫర్ట్ గా ఉన్నాయి. ప్రశాంతంగా ఎవరు డిస్టర్బ్ చేయకుండా లాస్ట్ సీట్స్ అనమాట. అది విండో వ్యూ, ఫుల్ వ్యూ అన్నమాట. అమ్మని వందే భారత్ ఎక్కించాము, నాన్నని కూడా ఎక్కించాలి టైం చూసుకొని. చాలా మెత్తగా ఉంది సీట్ అని చూపించడానికి నొక్కుతుంది, కానీ అదేమో నొక్కడట్లేదు. విశాఖపట్నం నుంచి ట్రైన్ మొదలైన రాజమండ్రి నుంచి సికింద్రాబాద్ వరకు ఇదనమాట మన ప్రయాణం. మధ్యాహ్నానికి దిగేసి సాయంత్రం వరకు అక్కడ పని చూసుకుని నైట్ తిరిగెక్కేయడానికి బాగుంటదని ఈ చిన్ని ప్రయత్నం. కొంచెం డబ్బులైనా ఇక్కడ డోర్ ఓపెన్ చేసి ఉండదు అనమాట, ఆ గాలి మనకి రాదు. ఎమర్జెన్సీలో మాట్లాడడానికి ఎంప్లాయీస్ పని చేసి పాపం ఇప్పుడు కబుర్లు చెప్పుకుంటున్నారు. ఏదైనా ఎమర్జెన్సీ అయితే చెల్లి జాగ్రత్తగా బయట చెట్లని గమనిస్తుంది. ఇదనమాట డోర్ దగ్గర ఫుల్ వ్యూ. అలా చివరి వరకు నడుచుకుని వెళ్ళి చెల్లి అంటే సిగ్గేస్తుంది అంటుంది. ఇంకేం చేస్తాము, ఏమైనా అర్జెన్సీ అలాంటప్పుడు వందే భారత్ లో వెళ్తే బాగుంటుంది. కానీ సో త్వరగా వెళ్ళడానికి డిజైన్ చేసినా కానీ టికెట్లు దొరకవు అనమాట. ఇంకొన్ని ఉంటే బాగుంటుందేమో ఇలాంటి వందే భారత్లు. ఆ అమ్మ పాపం లాస్ట్ 3 నిమిషాలు విండో సీట్ ఎంజాయ్ చేస్తుంది. మన టిఫిన్ లంచ్ అయిపోయింది కాబట్టి టేబుల్ చక్క పెట్టేయచ్చు. అమ్మో రాళ్లతో పెద్ద కొండ. ఈ రోజు ట్రైన్ లో అంకుల్ ని కలిసాము. ఈ ట్రైన్ కి ఇన్ఛార్జ్ అనమాట. వీడియోస్ అన్ని అమెరికాలో తీసిన వీడియోస్, ఇక్కడ తీసిన వీడియోస్ అన్ని కూడా నేను చూసాను. ఇండియాలో ఏదైతే మిగతా స్టూడెంట్స్ కి నువ్వు ఎంకరేజ్ చేయడానికి ఏదైతే కన్సల్టెన్సీ పెట్టావు అది కూడా చాలా హ్యాపీ అనిపించింది. ఓన్లీ పడిన బాధ ఇంకోటి పడకూడదు, మిగతా పిల్లలు కూడా హ్యాపీగా ఉండాలి అనే ఉద్దేశంతో చేసే కన్సల్టెన్సీ పెట్టడం. దాన్ని కూడా బాగా నడాలి, మంచి స్టూడెంట్స్ అందరినీ ఎంకరేజ్ చేయాలి. అమెరికా వెళ్ళే పిల్లలకి యూఎస్ లో వెళ్ళే. కానీ చిన్న బాధ అంటే నువ్వు హెల్త్ తయారు చూసుకో, నీ హెల్త్ కోసం వచ్చేసేవని అదొక బాధ అయితే మాకు ఉంది. మళ్ళా నీ స్టడీస్ ఇంకా చక్కగా చేసి మంచిగా సెటిల్ అవ్వాలని. అలాగే మీ చెల్లి కూడా నీకు బాగా హెల్ప్ చేస్తా, మంచి యూట్యూబర్ గా నువ్వు సక్సెస్ అవ్వాలి. ఇంకా కూడా మంచి వ్యూస్ తో మేము అందరం నీకు సబ్స్క్రైబ్ అవుతాం. ఈ ట్రైన్ ని పాటలు పీకి అమ్మేస్తున్నట్టున్నారు. చూడండి పాడైపోయిన ట్రైన్ ఎలా ఉందో. ఏ పాటకి ఆ పాట పీకేశారు. మనల్ని నిద్ర నుంచి లేపారనమాట. ఇంకా సికింద్రాబాద్ వచ్చేసి 2 వాటర్ బాటిల్స్ తీసుకుని వెళ్ళిపోదాము. మొత్తం భలే కంఫర్ట్ గా డిజైన్ చేశారండి. సీట్ మాత్రం ట్రైన్ పూర్తిగా ఆగిన తర్వాత దిగాలట. మొత్తం ఇన్స్ట్రక్షన్లే దిగే ముందు. ఇంకా దగ్గరికి వచ్చింది కదండి, అందరూ బ్యాగ్స్ తీసేస్తున్నారు. ఎలా ఉంది చెప్పు. బాగుంది, చాలా బాగుంది. 5 సేమ్ ఫ్లైట్ కానీ అది పైన వెళ్తుంది, కింద ట్రాక్ మీద వెళ్తుంది. ఆ ఫుడ్ కానీ సీట్స్ అన్ని ఇంకా వాష్రూమ్స్ అన్ని చాలా నీట్ గా. తోమేసావా? ఇంకా సాల్ట్ ఎలా ఉంది, ఒప్పుకుందా? నిజంగా చాలా బాగుందండి. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. ఫ్లైట్ లాగే ఉంటుంది, సేమ్ ఇండిగో ఫ్లైట్ లా ఉంటుంది అనమాట. ఈ కలర్స్ ఇవన్నీ. ఫుడ్ చాలా బాగుంది, లైక్ అందరూ తినే విధంగా ఉందన్నమాట. కానీ ఒక్కసారైనా ఎక్కాల్సిన ట్రైన్ అండి వందే భారత్. ఫ్లైట్ ఎక్కిన ఫీలింగ్ వస్తుంది అనమాట. డొమెస్టిక్ ఫ్లైట్. అమ్మయ్య సికింద్రాబాద్ వచ్చిందండి. డోర్లు చెప్పినట్టుగానే ఎడం వైపు తెరుచుకున్నాయి. అలా కుడికాలు పెట్టి సికింద్రాబాద్ లో అడుగు పెట్టాం. హైదరాబాద్ అలవాటు లేక ఏదైనా పనుండి రావాలంటే భయం వేసేస్తుందండి. మనకి హెల్త్ సెట్ అవ్వట్లేదు. కుడికాలు పెట్టి దిగాము. ఈసారి ఎన్ని రోజులు ఉంటామో చూద్దాము. చెల్లి ఆటో వాళ్ళని ఓలా రేటుకి వస్తారా అని అడుగుతుంది. ఇలా కార్లు ఆటోల పనులని చెల్లికి అప్పు చెప్పేస్తాను. ఒక్క ఆటో బుక్ చేయడానికి యుద్ధం చేస్తుంది మా చెల్లి పాపం. ఈ పాప ఏడుస్తూ రైల్వే స్టేషన్ బయట కూర్చుని ఉందనమాట. నేను ఇంకా తప్పుపోయింది ఏంటో అనుకున్నాను. ఇక్కడ పనిచేసే వాళ్ళ పాప అనమాట. నార్మల్ ట్రైన్ దిగి ఆటో ఎక్కిన ఏమనిపించదు, కానీ ఈ వందే భారత్ మంచి ఏసీ కదండి, ఇంకా ఆటో చాలా దారుణంగా అనిపిస్తుంది అనమాట. కొంచెంసేపు ఉంటుంది. హైదరాబాద్ లో 4 రోజులు ఉంటే 2 రోజులు ట్రాఫిక్ లోనే ఉంటాము. చెల్లి ఎండకు భయపడి చేతులు అడ్డం పెట్టుకుంటుంది. అబ్బో ఎటువైపు నుంచి కూడా ఎండ తగలకుండా.
హైదరాబాద్ లో ఎలాంటి వాళ్ళైనా బతికేయచ్చండి. బాగా గొప్ప వాళ్ళు, మిడిల్ క్లాస్ వాళ్ళు, పేదవాళ్ళు ఎవరికైనా బతకడానికి దారి చూపిస్తుంది అనమాట ఈ కేబుల్ బ్రిడ్జ్. హైదరాబాద్ లో చాలా ప్లేస్ల గురించి విన్నాం కానీ చాలా తక్కువ ప్లేసెస్ చూసాము. ఈ హైదరాబాద్ మొత్తం తిరిగి ఇక్కడ ఉన్న మంచి మంచి ప్లేసెస్ అన్ని చూడడానికి ఒక వారం పడుతుందేమో. నాకు తెలిసిన 4 ప్లేసెస్ అయినా ఫ్రెండ్స్ చెప్తుంటే అమ్మో చాలా ఉంది హైదరాబాద్ లో అనుకునేదాన్ని. ఒకప్పుడు హైదరాబాద్ లో ఉద్యోగం అంటే ఒక రేంజ్ లో చూసేవాళ్ళు. ఇప్పుడు అందరికీ హైదరాబాద్ అంటే పక్క ఊర్లో అయిపోయింది. ఏది కావాలన్నా హైదరాబాద్ కే. హైదరాబాద్ వీధులు రాత్రి అయితే భలే కలగా ఉన్నాయండి. పని చూసుకుని వెళ్ళేటప్పటికి నైట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు చిన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. చిన్నమ్మ వాళ్ళు ఎంత ఉండు అంటున్నా కానీ ఒక 2 days తర్వాత పని అయిపోతే ఇంక ఇంటికి వెళ్ళిపోవాలి అనిపిస్తుందండి. అయ్యో పాపం పక్కన ఆపేశారు వీళ్ళందరినీ. అమ్మయ్య మమ్మల్ని బానే ఆపలేదు. ఇంకొద్దిసేపు కారులో కూర్చుంటే నాకు వికారం వచ్చేది. బతికిపోయాను ఈసారి. అలా హైదరాబాద్ కి బాయ్ చెప్పేసి వచ్చాము.